అమ్మని చూపిస్తానని వెంట పెట్టుకునొచ్చి పూజ గది ముందుకు తీసుకునొచ్చావేంటి? నాతో పాటు లోపలికి వస్తే మా అమ్మను నీకు చూపిస్తాను. రా భవాని. మీ అమ్మ లోపలెందుకుంటుంది? ఎందుకీ మాయ మాటలు? ఎందుకు అనుమానం? నాతో రా. సరే పద, నీ సంగతేంటో తేలుస్తాను. అమ్మో, లోపల అడుగు పెడితే ఇంకేం లేదు, బూడిదైపోతాను. ఏమైంది భవానీ? రా. వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను రాను. పర్వాలేదురా. మీ అమ్మ గురించి ఇప్పుడు నాకేం వద్దులే. అమ్మని చూపిస్తానని నమ్మించి నన్ను బలి చేయాలని అనుకుంటున్నావు. ఏం తెలివితేటలనేవి. నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. మా అమ్మ ఎవరో తెలిసేంత వరకు నువ్వే మా అమ్మవని అందరికీ చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటూనే ఉంటాను. తొందరగా అమ్మ జాడ గురించి ఏదో రకంగా నాకు తెలియజేయి. లేదా నా గురించి అమ్మకు ఏదో రూపంలో తెలియజేయి తల్లి. అక్షయ, అక్షయ! ఏంటి భవాని? సింక్ దగ్గర బోలెడన్ని ప్లేట్స్ ఉన్నాయి. వీటిని కడగాల్సింది నువ్వే కదా. దీక్ష వంక పెట్టుకుని ఇంటి పనులు మానేద్దామని అనుకుంటున్నావా? తప్పించుకోవాలని చూడకు. దీక్ష చేసేటప్పుడు ఇలాంటి పనులు నేను చేయకూడదు. ఎందుకు పాపం? అంటులేదు పంటులేదు. కారణాలు చెప్పి ఎగ్గొట్టొద్దు. ముందు పనిలోకి దిగు. ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను. ఇంటి పనులు చేయక తప్పదు. ఈ పనులు చేసి మళ్ళీ స్నానం చేస్తాను భవాని. నాటకాలు బంద్ చేసి తొందరగా కడగడం మొదలుపెట్టు. ఆగమ్మా. ఎందుకు ఆగమన్నా? ఒకప్పుడు విపరీతమైన భక్తితో ఉండేదమ్మా. మా అత్తయ్యను మించిన భక్తి ఉండేది. పరిస్థితులు అవని నుంచి దైవాన్ని వేరు చేసేశాయి. అన్నపూర్ణాదేవి కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదమ్మా. హద్దులు లేని ఆరాధన అవనిది ఇప్పుడు కూడా మనసులో ఉంటుంది, బయట కనిపించడం లేదా అంతే. మళ్ళీ అలాంటి రోజులు రావాలి. తులసికోట దగ్గర దీపం, పూజ గదిలో దీపం, అవనే వెలిగించే రోజు మళ్ళీ రావాలి. అవని పూజలు చేస్తే ఉండే కళే వేరు. ఆ రోజులు మళ్ళీ తొందరలోనే వస్తాయి బావా. ఈ ఇంటికి అలాంటి అదృష్టాన్ని మళ్ళీ మీరు ప్రసాదించబోతున్నారా భవానీ? అక్షయ్ తల్లి అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. మీరనుకున్నట్లుగా నా మనసులో ఏ మూలని కూడా దైవం పట్ల నమ్మకంగాని దైవభక్తిగాని లేవు.
మనసులో ఒక మాట బయటికి ఒక మాట చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా మీరు నన్ను దేవుడి వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం ఫలించదు. ఏదో నమ్మకంతో ఏదో సంకల్పంతో దీక్ష చేస్తుంది కాబట్టి తన నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను, అంతే. నీ మాటలు, నీ తెలివితేటలు చదువులో చూపించు, బాగుపడతావు. ఇంకొకసారి అక్షయ్ చేస్తున్న పూజల గురించి కామెంట్ చేయకు. చిన్న బంగారా, అయ్యయ్యో ఏమైంది నాన్న? ఎందుకంత సీరియస్గా కనబడుతున్నావు? అక్షయ దీక్షను భంగం చేయడానికి దాంతో గిన్నెలు కడిగించాలనుకున్నాను. దాని బదులు అవని వచ్చి కడుగుతుంది. చాలా విషయాల్లో నీ మనసు నా మనసు గాయపడుతుంది. దీనికి ముగింపు కావాలి. ఎవరో ఒకరి ద్వారా జరగాలి. అత్తా, అత్తా,